సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం భుజించి పానం చేయకమునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగదుగా పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మ, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు అంటే అర్థం ఏంటంటే సంఘం ఎత్తబడుట. సో సంఘం ఎత్తబడుట చూస్తున్నాం. సంఘంగా మనం ఎత్తబడే విధానం, ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే మొట్టమొదటిగా మరణం కాని నిద్రలో ఉండే వాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండోదిగా అంటే మరణించారు కానీ వాళ్ళు నిద్రలో ఉండట్టు. మరణం కాని నిద్ర అంటే అది అంటే భౌతికంగా మన దృష్టిలో మరణించారు కానీ నిద్రలో ఉండాలి. రెండోదిగా చూడగా సజీవులే కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. సజీవులు అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తూ యేసు ప్రభు వారి ద్వారా ఏ జీవాన్ని పొందుకున్నారో దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఆత్మానుసారంగా వెళ్ళేవారు జీవం కలిగిన వారు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి ఎన్ని వారాలు ధ్యానించాం? 20 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. సో ఇది 21వ వారం. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు 5వ దూత గురించే దాదాపు 15 వారాలు పట్టింది. 5వ దూత గురించి అప్పుడే ఏది కాదు, అందుకే ఫ్లెక్సీ కూడా గట్టిగా ఇప్పించాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరు ఎత్తబడుతున్నారంటే సంఘము, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. మరణం కాని నిద్రలో ఉండే ఎత్తబడుతున్నారు. ఎలా ఎత్తబడుతున్నారంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చిన నుండి 17 వచ్చిన వరకు రాయబడుతూ వచ్చింది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమైన నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేబడతారు. ఆ మీదట సజీవమైన నిలిచిండి మనము ఏకంగా ఆయన ఎదుర్కొంటే ఆకాశ మండలం మీద మేఘముల చేత కొనుక్కోబడతాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కంఠవాక్యం అయిపోయింది నాకు ఈ వచ్చిన చూడకుండా జరిగేస్తున్నాక. కాబట్టి ప్రభు రాకడ చాలా గొప్పగా ఉంది. ఆయన ఇలా వస్తున్నాడు మధ్యాకాశం పరం నుండి, భూమి మీద నుండి మధ్యాకాశం మనం వెళ్తున్నాం. ఇరువురు కలుసుకునేది మధ్యాకాశం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. మనం ఎలా ప్రభువుని ఎదుర్కోవాలంటే జీవం కలిగిన వారిగా. అదే రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో సీయోనులో శేషించిన వారికి అనగా యెరూషలేములో జీవం కొరకై దాఖలు చేయబడుతున్న వారికి అని రాయబడుతూ వచ్చింది. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ వచ్చింది. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు నేటికి కలిగినంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఎవరు భూమి మీదకి రాబోతున్న ఆపదలను తప్పించబడుతున్నారంటే ఎవరైతే జీవం కలిగిన వారు అని నూతన యెరూషలేములో తమ పేరు లిఖించుకోవడానికి ఇష్టపడ్డారో వాళ్ళు. సో ఇప్పుడు మనం జీవం కలిగిన వారుగా నూతన యెరూషలేములో మన పేరు లిఖించబడాలి. అప్పుడు భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపద నుంచి మనం తప్పించబడతాం. సో భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటి అని అంటే చాలా విషయాలు చూస్తూ వచ్చాం. అంటే జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత ఆపదలు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4 దూతల గురించి మనం చూస్తూ వచ్చాం. సో ఆ 4 దూతలకు ఎలా వస్తుంది? 4 దూతలు కదా, ఆ 4 దూతల ద్వారా భూమి మీదకి ఎలాంటి ఆపదలు వస్తున్నాయి, ఎలాంటి శ్రమలు వస్తున్నాయండి? మొట్టమొదటిగా ఎలా వస్తున్నాయండి? అది అటు చూసి చెప్పండి, లేకపోతే రక్తంతో మిళతమైన వడగండ్లు. రెండోదిగా అగ్ని చేత మండుతున్న పెద్ద కొండ. మూడోదిగా నక్షత్రములు. నాలుగోదిగా రాసుకున్నాయి చూసినవి చెప్పడానికే కష్టం అయిపోయింది. కళ్ళజోళ్ళు మారుద్దామా? కొత్త కళ్ళజోళ్ళు దిక్కిద్దాం. సూర్యచంద్రులు నక్షత్రంలో 3వ భాగం, అది మార్చిపత్రి అని ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సరే ఇవన్నీ మేము అడగడం కూడా నాకు తక్కువలే, కానీ ఇప్పుడు తెలియదు, గుర్తుండదు కాబట్టి అడగడం కూడా వేస్ట్. కానీ ఇక 5వ దూతను గురించి చూద్దాం. కొన్ని 5వ దూత గురించి ఏం చెప్పబడింది? పోయిన వారం అంటే ఇష్ట పండుగ కాబట్టి సంతోషంగా అయిపోయింది, ఏదో వర్తమానాలు విన్నాం. ఇప్పుడు ఏదోటంటే ఆ సంబంధించిన వర్తమానం. ఇప్పుడు అంతకుముందు వారం విన్నాం 5వ దూత ఏమని అంటే అగాధములో నుండి వస్తున్న పొగ. అసలు ఎటువంటి అగాధం నుండి ప్రభు మనల్ని తప్పించాడు అన్నది ఆరాధన చూసాం. సో అగాధం నుండి వస్తున్న పొగ గురించి, దాని గురించి వివరణ, అగాధం గురించి కానీ అగాధంలో వస్తున్న పొగ గురించి కానీ 1 విషయాలు చూసిన టేబుల్ వర్తమానం అయిపోయింది. ఇప్పుడు చూసే మాట ఏంటంటే 5వ దూతలోనే ఇప్పుడు ఇక్కడ ఎన్నో దూత? ఇది 5వ దూతలోనే 2వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 2వ కోణం అని అంటే ఒక స్టిక్ తీసుకురాను. ఏంటి 2వ కోణం అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి.
పొగలో నుండి ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. గత అంతకుముందు వారం మనం రెండు వచనాల వరకు ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఆ చైర్స్ బయట ఉండే లోపల తీసుకురండి అన్న. బయట చైర్స్ ఉండే లోపల తీసుకురండి. అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి, అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వడు. సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే భూమిలో నుండి వచ్చినటువంటి మిడతలు భూమిలో నుండి వస్తున్నాయా? క్షమించండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడతలు. ఏంటండి? పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడతలు. వీటి గురించి మనం చూద్దాం. అసలు పొగలో నుండి భూమి మీదకి వస్తున్నాయి. మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఓకే, గత వారం కూడా అంత ముందు వారం చేస్తూ వచ్చాం. ఒక హోల్లో ఉన్న ఎలుకని బయట తీయాలంటే ఏం కావాలా? పొగ పెడితే ఎలుకేం చేసేది? కానీ ఇక్కడ ఎట్టుండి ఈ పొగలో నుంచి బయటకు వస్తున్నాయంట. పొగ పెడితే ఎలుకలు బయటకు వస్తాయి, కానీ ఇక్కడ చూడగా పొగలో నుండి మిడతలు బయటకు వస్తున్నాయి. ఈ మిడతలు పొగ పెడితే బయటికి రావాలని పెట్టినవి కాదు, అవి దేవుని యొక్క తీర్పులకు సాదృశ్యమని. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మిడతలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పొగలో నుండి బయటకు వస్తున్నాయి. సో వీటికి జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట, ఎవరైతే మాట వింటారో వాళ్ళ కొరకు ఈ కర్ర, వాళ్ళ కర్ర కాదులేండి, అది చూపించాను. కాబట్టి ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చేసేయండి, అంటే బయట ఉంది ఎక్కువసేపు వద్దు, కంటతో వాక్యం చెప్పేసి తీసుకురామని. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పొగలో నుండి వస్తున్నటువంటి మిడతలు ఇవి ఎలాంటివి అంటే, ఈ మిడతల గురించి మీకు వివరంగా కావాలంటే అవి మనుషుని ముఖం కలిగిన రూపం ఉంటుంది, తర్వాత మిడతలు కలిగిన శరీరం ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఏముంటుందండి? తేలు లాంటి తోక ఇక్కడ కనపడుతుంది, చూడండి, కనపడుతుందా? ఇక్కడ కనపడతలేదు కదా, పొట్టిగా ఉండాలి, కనపడుతుందా? ఏడ తర్వాత ఇవన్నీ కూడా పొగలో నుండి వస్తున్నటువంటి మిడతలకి, అంటే ఒక ఇమాజినేషన్తో గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాంటి అనుభవాలు కనపడుతున్నాయి. రియల్గా ఇంకా వేరుకుంటాయి దేవుడు అనుమతించి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే చూడండి మిడతలు ఎలా ఉంటాయి, మనుషుడు రూపం కలిగినటువంటి మిడతలు. ఇది 5వ దూతకు సంబంధించింది. ఏ దూతకండి? 5వ దూత. 5వ దూత బోర ఊదినప్పుడు 3వ వచనంలో చూస్తున్నాం. ప్రకటన 9వ 3వ వచనంలో పొగలో నుండి మిడతలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అదిగా మొట్టమొదటి చూడండి, ఇక్కడ కనపడుతుంది పొగ వస్తుందా? పొగలో నుండి ఏమొస్తున్నాయి? మిడతలు. ఎక్కడికి వస్తున్నాయి? భూమి మీద ఉన్న మనుషుల దగ్గరకు వస్తున్నాయి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే పొగలో నుండి భూమిపైకి వచ్చినటువంటి తేలు తోక కలిగిన మిడతలు ఉంటాయి భూమి మీద. ఆ మిడతల గురించి మనం ధ్యానించాలంటే వచ్చే వారమే ధ్యానిస్తాం. మరి ఈ వారం ఎందుకు ఫ్లెక్సీ పెట్టే బ్రదర్ అంటే ఇప్పుడు అర్థం కావాలి. నేను ఆరాధన వర్తమానం చెప్పే మళ్ళీ చెబుతున్నా. ఏదైనా ఒక బుక్ తీసుకున్నామంటే దాని ఉపోద్ఘాతం ఉండిద్ది, ఇంట్రడక్షన్ ఉండిద్దా? అసలు ఆ బుక్లు ఏముంది, ఎవరు రాశారు, దేని గురించి రాశారు అన్నది క్షుణ్ణంగా కొన్ని మాటలు రాసి పెడతారు బుక్. ఇప్పుడు సహజంగా ఇప్పుడు టీచర్స్ ఉంటారు కదా, మీరు మ్యాథ్స్ చెప్పే టీచర్ ఉంటారు, నువ్వేం చదువుతావమ్మా? ఇంగ్లీషా? ఇంగ్లీష్. ప్రతి టెక్స్ట్ బుక్కి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ప్రతి టెక్స్ట్ బుక్స్కి ముంగటేముంటుంది? ఇండెక్స్ అన్నది ఒకటి ఉంటుంది, ఇంట్రడక్షన్ అన్నది ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్పండి? అసలు ఆ పుస్తకానికి సంబంధించిన సబ్జెక్ట్ ఒక మాటలు అక్కడ చెప్పేస్తాడు. అదే విషయం ఏంటంటే మిడతల గురించే ప్రత్యేకంగా ఎందుకు ధ్యానిస్తున్నాను, తర్వాత పొగలో నుంచి వచ్చే ఇవన్నీ తర్వాత ధ్యానిస్తా. అసలు మిడతల గురించి ఎందుకు ధ్యానిస్తానంటే ఇది ఇంట్రడక్షన్ వర్తమానం మిడతల గురించి. ఇంకా చాలా మంది చెప్పే కదా, 15 వర్తమానాల దాకా ఉంటుంది మొత్తం మిడతల గురించి. సో ఇప్పుడు మనం గమనించే కోణం ఏంటంటే భయంకరమైన ఆపదలు ఇట్లా రాబోతున్నాయి భూమి మీదకి. అసలు మిడత ఎలాంటిది? నాలుగో పాయింట్ చూసాం ఆరాధనలో. మిడత ఎలాంటిది? అసలు ఫస్ట్ నుంచి చెప్పండి. మిడతలు ఎలాంటివి? మొట్టమొదటిగా ఒంటరితనం కలిగింది. 2 మిడత ఎలాంటిది? నిస్సాయ స్థితిలో ఉంది. 3 మిడత ఎలాంటిది? నాయకుడు లేనిది. 4 మిడత ఎలాంటిది? చిన్నది. 5 మిడత ఎలాంటిది? బలహీనమైంది. 6 మిడత ఎలాంటిది? వలస వెళ్ళేది. 7 రాజు లేనిది. మరి ఇలాంటి మిడతలే ప్రజలకు ఆపద తీసుకురాబోతున్నాయి. ఒక విషయం ఏంటంటే దాంట్లో మనం 4వ పాయింట్ చూస్తూ వచ్చాం. మిడత ఎలాంటిది? చిన్నదట. ఒక చిన్న మిడత ద్వారానే మనిషి పెద్ద ఆపద. ఒక వ్యక్తి ఎవరో కానీ నాకు పూర్తిగా అతని పేరు గుర్తులేదు, కానీ ప్రపంచాన్ని జయించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి చిన్న దోంగ గుర్తే చచ్చిపోయాడు. అలెగ్జాండర్. రైట్, బాగుంటాయి. రోమా 6:23 ఏమనుంది?
అది గుర్తుండదు కదా మనకి, ఇలాంటివి బాగా గుర్తుంటాయి. సర్లేండి, అంటే మీరు అనొచ్చు అలాంటివి గుర్తుపెట్టుకుంటే రేపొద్దున జాబ్కి ఏదైనా ఉపయోగపడుద్ది, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? ఇదే మెయిన్, పరలోక రాజ్యానికి బహుమానం ఇచ్చారు. ఈసారి చూసి చదవద్దురాను నేను, నాకు ఆల్రెడీ కంటవాక్యాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మెయిన్ ఓ చిన్నదే మానవుణ్ణి 6 నెలలు 5 నెలలు బాధిస్తుంది. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, వెమ్మటే మీకు టైం ఇవ్వడానికి నాకు సమయం లేదు. ఒక మిడత ఎన్ని రోజులు బతికిద్ది? వారం రోజులు. ఇంకా ఒక మిడత ఎన్ని రోజులు బతికిద్ది? చెప్పాలి త్వరగా. గూగుల్లో కొట్టదులే, నేను ఆల్రెడీ సెర్చ్ చేసి చూసా. ఒక మిడత మ్యాక్సిమం 2 నెలలు బతికిద్దంట. 2 నెలలు మాత్రమే బతికింది, ఆ తర్వాత బతకలేదు. ఎన్ని నెలలు బతుకుతుందండి? 2 నెలలు బతికిద్దంట మిడత. విషయం ఏంటో చెప్పమంటారా? ఈ మిడత 2 నెలలు బతికిద్ది, కానీ అది కుడితే 5 నెలల పాటు నొప్పులు ఉంటాయంట. అర్థమవుతుందండి? మిడత బతికేదేమో 2 నెలలే. ఎన్ని నెలలు బతుకుతుందండి మిడత? 2 నెలలే మిడత బతుకుతుంది, కానీ అది కుడితే 5 నెలలు దరిదాపు. ప్రార్థన కింద మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం చదవండి, దాని వివరణ ఉంటుంది. సరే, ఈసారి ఎప్పుడైనా ఆరాధనకు వచ్చేటప్పుడు దేవుడు ఆశిస్తే మనం ఆ మందిరానికి వస్తున్నామంటే మొదటే ప్రార్థన కింద 9వ అధ్యాయం చదువుకుని రండి, అప్పుడు మీకు చెప్పేది అర్థమైంది. ఒక మిడత కూడితే ఏది చిన్నది, ఒంటరితనం కలిగింది, నిస్సహాయ స్థితిలో ఉన్నది, రాజు లేనిది, నాయకుడు లేనిది, ఇంకా బలహీనమైనది, వలసపోయేది, ఇలాంటి మిడత కూడితేనే 5 నెలల పాటు మానవుడు బాధించబడతాడు. మరి ఆ మిడత ఎలా ఉంటుంది? ముఖమేమో మనుషుని రూపం, తర్వాత ఏమో ఆ మిడత శరీరం, చివరిలో చూస్తే తేలు లాంటి తోక. సో ఇవన్నీ ఇమ్మిడి ఇప్పుడు కుడుతుంది. కుట్టడం ద్వారా ఏమవుతుంది? సావట్లేదంట మనిషి. అసలు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మరణం అందరికి సంప్రాప్తి అవుతుందా లేదా? నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా, ఈ రోజు మీకు రిలీజ్ చేస్తున్నా. తర్వాత దీని గురించి మర్మంగా చాలా విషయాలను ధ్యానిస్తా. ఏమంటారంటే, ఒక మనిషికి మరణం సంప్రాప్తి అవుతుందా లేదా? ఎమ్మటే మనిషికి మరణం ఎమ్మటే వస్తుందా లేదా? ఒక బలహీనత, అనారోగ్యం, మనిషి మరణం రావాలంటే ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడదు, త్వరగా చచ్చిపోతాం. కానీ ఆ దినాల్లో మరణం కోసం చూస్తే అద్భుతం ఏంటో చెప్పమంటారా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. అసలు ఇది జాగ్రత్తగా వినండి అందరూ కూడా, నేను అందుకే పిల్లలు కూడా తీసుకురామంది. జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎవరైనా గట్టిగా చదివేవో చదవండి. అది కాదు, వాయిస్ పెద్ద వాయిస్ కావాలి. ఉందా పూర్ణిమక్క? లేదా? వాయిస్ వినాలి. నేను ఆశించిన వాయిస్ లేదు. అంతేనా మీ ఇంటికాడ? సరే, మన కాకండి, వాళ్ళకి అవకాశం ఇద్దాం. మీరు చదవండి అక్క, ఇంటికాడ ఉండే వాయిస్తో చదవండి. ఎవరు చదవగలుగుతారు? కుర్చీలో కూర్చున్న వాళ్ళు వదిలేండి, వృద్ధాప్యం ఉన్నాం కాబట్టి, మన వయసు అయిపోయింది కాబట్టి. ఇక్కడ కూర్చున్నవాడు చదవండి. ఈడ గాకెత్త గల్లీ మొత్తం వినపడేవాడు చదవాలి, అంత పెద్ద సౌండ్. అదే సరే, ఉన్నాడు మీ నాయన ఇక్కడే ఉన్నాడు. మీ తమ్ముడు లేడా? మీ తమ్ముడు కదా అన్న, లేడా? చదువు, అందరూ వింటున్నారు. చాలేమో, విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మరణం అందరికి వస్తుంది. బాగానండి ఈ మాట. ఒకప్పుడు ఆ తేలు పుడితే మనుషుడు చావాలని ఇష్టపడతాడు, కానీ మరణం పారిపోయిందంట మనుషుల దగ్గర నుంచి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మరణం అందరి దగ్గరికి వస్తుంది. అది షుగర్ వల్ల, బీపీ వల్ల, హార్ట్ వల్ల, ఇంకో ఎక్సెట్రా వల్ల మానవుడి శరీరానికి మరణం వస్తుంది. ఒకరోజు ఆ మిడత మానవుని ముఖం కలిగి తేలు లాంటి తోక కలిగిన మిడత కొడితే 5 నెలలు మానవుడు బాధించబడుతున్నాడు. ఆ టైంలో మానవుడు అనిపించింది అంట చావుడంట, కానీ బాధ అనిపించడమే. ఆ దినాల్లో మానవుడికి అనిపించింది, నేను చచ్చిపోదాం అనుకున్న మరణం మానవుడి దగ్గర నుంచి పారిపోయిందంట. 5 నెలల పాటు మానవుడికి మరణం రాదు. ఎందుకు రాదు? మరణం పారిపోయింది మానవుడి దగ్గర నుంచి. నా మాట అబద్ధమా? మీరు వాక్యాలు చూపిస్తే నమ్ముతారు, కానీ యేసు ప్రభు వారు లేచాడంటే నమ్మే సమూహం కాదు. తోమా లాంటి వారు, యేసు ప్రభు లేచాడంటే నేను ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తే తప్పక నేను నమ్మను. మీకు కూడా ఏం కావాలో? వాక్యం చూపిస్తే నమ్ముతారు, లేత నమ్మరు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా ఉంది,
మరణము వారి యొద్ద నుండి ఎన్ని నెలలు పారిపోయింది? 5 నెలల పాటు వాడు బాధించబడటానికి తేలు తోక లాంటి మిడత కుట్టినప్పుడు ఏ మానవుడు కూడా నేను చచ్చిపోవాలని ప్రయత్నించిన మానవుడికి మరణం రాదు. విచిత్రం ఏంటి చెప్పంటారా? ఇప్పుడు మరణం మన దగ్గరకు వస్తుంది. ఒకప్పుడు మరణమే మనం చూసే పారిపోయింది. 5 నెలల పాటు భయంకరమైన బాధ వేదన పొందాలి. సరే, ఉపోద్ఘాతానికి 20 నిమిషాలు పట్టేసింది, 20 నిమిషాల దాకా టైం ఎక్కువ లేదు, త్వరగా ముగిద్దాం. కాబట్టి ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? ఏంటి ప్రార్థన చేయకమునుపు పొగలో నుండి భూమిపైకి వచ్చినటువంటి తేలుతోక కలిగిన మిడతల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. వచ్చేవారం దాని అసలు మిడతల గురించి ఒక మాట చెప్పండి. ఆ పొగలో నుండి బయటకు వచ్చిన మిడతల ద్వారా జరగబోయే ఏంటి అన్నది వచ్చేవారం చూస్తాం. ఆ పొగలో నుండి బయటకు వచ్చిన భూమి మీదకి వచ్చిన మిడతల ద్వారా జరగబోయే ఏంటి అన్నది వచ్చేవారం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ మిడతల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అవంటే, మిడతల యొక్క జీవితం అంతకుముందేమో అవి ఎలాంటివో చూస్తూ వచ్చాం, అవి ఎలాంటివన్నా చూస్తూ వచ్చాం. వాటి పనితనాన్ని చూద్దాం. ఇప్పుడు మిడతల యొక్క పనితనము ఎలా జరుగుతుంది అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపించే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిత్రులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించడం నేను యోగ్యం కాదు. దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తాను. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకు తెచ్చుకున్న దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. వర్తమానం అంతట్లో శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా నడిపించి, శక్తి శరీరం రెండు బలహీనమైనవి కాబట్టి మీ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. వాడు ఏమని రాయబడుతూ వచ్చిందండి? మిడతలు పనితనం. అవి ఏం చేస్తున్నాయి? వాటి పనితనం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అవి పనిచేసే విధానం లేదా వాటి బలము, మిడతల యొక్క బలము గురించి కూడా మనం చూడొచ్చు. సో చూడండి, చిన్నదే మిడత కానీ దాని బలం ఎలాంటిది? ఒక మాట చెప్పండి. పొగలో నుండి బయటకు వచ్చిన మిడతల యొక్క బలము ఎలాంటిది, ఎక్కడ ఉంది, ఎలాంటిది అంటే ఒక 5 విషయాలు చెప్తాం. సరే 7 విషయాలు. అంటే మొదటి మాట రండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ వ్యాఖ్యానాలు ఉన్నాయి, చెబుతా త్వరగా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? కానీ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే బైబిల్లో రాయబడిన మాట మొత్తం లోపల తెచ్చేసేయండి అన్న, మొత్తం లోపల. కానీ బైబిల్లో రాయబడిన మాట చూసినట్టయితే వెనక తిరిగి ఏం చూడొద్దు. మీకు బహుమానం ఉంది, బహుమానం ఇస్తున్నారు అంతే. వెనక నుండి ఇచ్చుకుంటారండి అన్న, ముందరే వద్దు. వెనక ఒక్కొక్కరికి ఇచ్చుకుంటారండి. వెనక నుండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చినటువంటి పానం దీవించి ఆశ్రయించి పిల్లలు తాగుతున్న సాయించండి. వేడిమి నుండి వారి దేహాలు ఆరోగ్యకరంగా ఉండటం కొరకు ఇవ్వబడుతున్నటువంటి పానమును దీవించి ఉష్ణోగ్రత నుండి కూడా కాపాడమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే చూసారా, దేవుని వందనాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్నమాట మిడతల గురించి మనం చూస్తున్నాం. ఏమని చెప్పండి, ఏమని రాసుకున్నారు? మిడతలు వాటి పనితనము లేదా వాటి బలము ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది వాటి బలంతో అని అంటే 7 విషయాల్లో. మొదటి మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం వచ్చింది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాయి? భూమిలో ఉండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వండి. ఈ బలం గురించి మనం చూద్దాం. అసలు మానవుని రూపం కలిగిన మిడతలు, తేలు తోక కలిగిన మిడతలు పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క మిడతల గురించి చూస్తున్నాం. అసలు మిడతలకి బలము ఇవ్వబడుతూ వచ్చింది. ఆ బలం ఎక్కడ ఉంటుంది? అసలు బలం గురించి చూసినట్టయితే 1 విషయాలు. దాంట్లో మొదటి మాట ఇక్కడ రాయబడిన చదివిని చూసినట్టయితే వాటి బలమును గురించి చూస్తే వాటి బలము వెనుక కాళ్ళల్లో ఉంటుందంట. ఎక్కడ ఉంటుందండి చెప్పండి? వెనుక కాళ్ళలో. చూడండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మిడతల యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆ మిడతలకి బలం ఎక్కడ ఉంటుందంటే దాని వెనక కాళ్ళల్లో. మీకు ఒక మాట నేను అడుగుతా, ఒక బైక్ అయినా, ఒక సైకిల్కి అయినా, ఒక కారుకైనా బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాటికి చైన్లోనా? వెనక టైర్లోనే మెయిన్ బలం. మీరు చెప్పండి కదా. చూడండి, ఒక బైక్కి
బ్రేక్ కొట్టామంటే ఫస్ట్ ఏ బ్రేక్ కొడతాం మనం? మేము దోలలేదు అన్నాను బాగా, బైక్ నడిపించే కూడా తెలిసింది. నేను అడ్వాన్స్ ఉంటాను, నాకు అందుకే మొదలు చెబుతుంది. కాబట్టి ఒక బైక్ తోనే వ్యక్తికి ఫస్ట్ బ్రేక్ కొట్టేది ఏ బ్రేక్ కొడతాడు? ఫ్రంట్ బ్రేక్ కొడితేనే పరవశని పాడుకుంటాడు, వెనకాల బ్రేక్ కొడితేనే బండి ఆగింది. ఎందుకు? ఫస్ట్ ఆ మూమెంట్ని ఆపాలంటే వెనకదే మూమెంట్ ఇవ్వాలన్నా వెనక టైరే, దాన్ని బ్రేక్ చేయాలన్నా కూడా వెనక టైరే. ముందరది ఏదో నామకే వాస్తే, అర్థమవుతుందండి? ముందరుండదు ఏంటి ఆ టైరు? నామకే వాస్తే ఏంటంటే బండి నిలబడడానికి ఉంది తప్పక, స్టీరింగ్ అటు ఇటు తిప్పడానికి తప్పక. మెయిన్ అది మూవ్ అవ్వాలన్నా దాన్ని ఆపాలన్నా వెనకున్నటువంటి చక్రమే. కారుకైనా చూడండి, అది మూవ్ అవ్వాలంటే ముందరున్న చక్రాలు కాదు మెయిన్, వెనకున్న చక్రాలు. ట్రాక్టర్కైనా చూడండి, వెనకున్న పెద్ద చక్రాలు మూవ్ అయితేనే దాని వెనకున్న ట్రక్ చక్రాలైనా దాని ముందున్న చక్రాలైనా మూవ్ అవుతాయి. అంటే ఒక వెహికల్ మూవ్ అవ్వాలంటే దాని వెనకున్న చక్రాలు ఇంపార్టెంట్. కానీ దీని బలం ఎక్కడుంది? ఈ మిడతల బలం ఎక్కడ ఉందంటే దాని కాళ్ళల్లో, వెనకున్న కాళ్ళల్లో ఉంది. ఎక్కడుందండి? వెనుకున్నటువంటి కాళ్ళల్లో దాని బలం ఉంది. సో దాని బలం అన్నది అది చూడటానికి చిన్నదైనా, అది బలహీనమైనదైనా, ఇంకా చెప్పండి నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనపడుతున్నాయా? ఏం కనపడుతున్నాయి అక్క? మిడతలు కనపడుతున్నాయి, అది చెప్పండి. మిడతలు కనపడుతున్నాయి, చూడండి ఎట్లా ఉందో. ఎందుకంటే ముందులుండ కాళ్ళు ప్రాముఖ్యత కాదు దానికి, వెనుకున్న కాళ్ళు ప్రాముఖ్యమని. ఏమండి? వెనుకున్న కాళ్ళు. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఇది కాళ్ళ మీద నిలబడిన అనుభవం. ఈ వెనుకున్న కాళ్ళు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది అంతా మనిషి జీవితంలో ఎలా ఉండా మిడతల యొక్క అనుభవం చూసినట్టయితే ఆ సిస్టర్స్కి ఉండే, వాళ్ళు చూడలేకపోతున్నారు అటు ఇటు. ఫస్ట్ సిస్టర్స్కి ఉండే, నా బ్రదర్స్ తర్వాత ఇద్దరు. కాబట్టి కుర్చీలో ఉన్నవాళ్ళు చూడలేకపోతున్నారు, ఏమెత్తున్నారు మాకు ఇవ్వట్లేదని. మీకు కూడా ఇస్తారు, అందరికీ సమృద్ధిగానే ఉంది. తక్కువైతే నీళ్లు పోసేయండి, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్నట్టు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే గమనించాల్సిన కోణం ఏంటంటే, మిడతలు దాని బలం ఎక్కడుందంటే దాని వెనకాల ఉన్న కాళ్ళల్లో ఉంది. ఎక్కడుందండి? దాని వెనకున్నటువంటి కాళ్ళల్లో దాని బలం ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మిడత భూమి మీదకి వస్తుందంటే దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వస్తున్నాయి. అసలు మిడత యొక్క బలం దాని కాళ్ళల్లో ఉంది. దాన్ని ఆపాలన్నా దాని కాళ్ళే, దాన్ని మూవ్ చేసుకోవాలన్నా దాని కాళ్ళే. దానికి 4 కాళ్ళు ఉండ, కానీ దాని వెనకాల ఉన్న 2 కాళ్ళే బలమైనవి, చాలా బలమైనవి. మిడతలకు బలం ఇవ్వబడుతుంది. ఎలాంటి బలం? ప్రకటన గ్రంథం 9:6 రాయబడుతూ వచ్చింది, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడేను. వాటి బలం ఎక్కడ ఉందంటే వాటి వెనకాల ఉండ కాలంలో వాటి బలం ఉంది. వాటి వెనకాల ఉండ కాలంలో బలం ఉంది. భౌతికంగా మనం చూడగా చిన్నవై ఉండొచ్చు, చాలా చిన్నగా అయి ఉండొచ్చు. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ ఉండదు ఇవ్వద్దండి, సాల్ట్ వేసేవాడు. కాబట్టి కొన్ని బలహీనంగా ఉండొచ్చు, కొన్ని బలహీనమైనటువంటి మిడతలు ఉండొచ్చు, చూడటానికి కనబడచ్చు కానీ అలా ఉండట్టు. కానీ వాటి బలం వాటి కాళ్ళల్లో ఉంది. అంటే ఒక చిన్న మిడతను తీసుకుని దేవుడు దాని కాళ్ళల్లో దానికి బలాన్ని పెట్టి వెనక కాళ్ళలో, దాని ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు భూమి మీదకి. అర్థమవుతుందండి? ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం చూడండి, ఎంత గొప్ప అనుభవం. ఇంకో బాబు మీరు ఇవ్వద్దు, పెద్దోళ్ళు ఇస్తారు, నువ్వు కూర్చో. పంచుడు చేసుడు మీరు నేర్చుకోకూడదు, వాక్యం నేర్చుకోరా, కూర్చోడు కూర్చో. ఇంకా మీరు లేకుండా మీరు ఇద్దరు లేచాను, అంద్రియాను లేచాను. ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, త్వరగా ఇచ్చండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, గమనించాల్సిన కోణం ఏంటంటే, మిడతలు చాలా చిన్నవి, చాలా బలహీనమైనవి, నిస్సహాయ స్థితిలో ఉన్నవి. ఇంకా మిడతలు ఎలా ఉండి వలస వెళ్ళేవి, రాజు లేనివి, నాయకుడు లేని ఇలాంటి మిడతలకు దేవుడు ఎక్కడ బలం ఇచ్చాడంటే వాటి వెనకున్న కాళ్ళల్లో బలం ఇచ్చాడు. ఎందుకు బలం ఇచ్చాడు? ఎందుకు బలం ఇచ్చాడంటే 5 నెలల పాటు మానవుని బాధించడానికి అవసరమైన శక్తితో అవి తిరిగి లేచి మానవుని బాధించడానికి. ప్రియులారా చూడండి, చిన్న మిడతల ద్వారానే దేవుడు గొప్ప ఆపద మన మీద తీసుకురాబోతున్నప్పుడు, భయంకరమైన ఆపదలు మన మీద తీసుకురాబోతున్నప్పుడు తప్పించుకుంటామా? అవకాశమే లేదు. నేనేమంటానంటే, మిడతలకి అవి చూడటానికి చిన్నవి, ఇంకా దాని గురించి ఏం చదువుకుంటూ అవి బలహీనమైనవి, ఇంకా ఒంటరితనం కలిగినవి, ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. మరి ఇలాంటి మిడతలకి దేవుడు ఎక్కడ బలం ఇచ్చాడండి? వెనక కాళ్ళల్లో బలం ఇచ్చాడు. ఎందుకు అక్కడ బలం ఇచ్చాడు మిడతలకి? మిడతలకి ఎందుకు బలం ఇచ్చాడు దేవుడు? మిడతలకు ఎందుకు బలం ఇచ్చాడంటే అవి మానవుడి మీదకి ఆపదలు తీసుకురావడానికి. ఎలాంటి ఆపదలు అవి? ఎలాంటి ఆపదలు అంటే బైబిల్ రాయబడుతున్నమాట,
ఆ దానియేలు గ్రంథం 12వ భూమి మీద జనులు రాజ్యముగా కూడుకున్న కాలం మొదలుకొని నేటి వరకు కలుగునంత గొప్ప ఆపదలను తీసుకురావడానికి మిడతల వెనక కాళ్ళలో దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఎడంచాడండి? మిడతలకి వెనక కాళ్ళలో దేవుడు బలం ఇచ్చాడు. ఎందుకు? భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు భూమి మీదకి తీసుకురావడానికి. చూడండి, దేవుడు దేన్నైనా వాడుకోగల సమర్థుడు. దేవుడు దేన్నైనా వాడుకోగల సమర్థుడు. ఆరాధనలో చూసాం, మిడతలు బలహీనమైనవి, ఒంటరితనం కలిగినవి, నిస్సాయ స్థితిలో ఉన్నవి, చిన్నవిగా కనబడుతుంది. రాజు లేడు, నాయకుడు లేడు, వలసెళ్లే స్థితిలో ఉన్నవి, నికరమైన స్థితి లేనివి. అలాంటి మిడతలకే దేవుడు ఏం చేస్తున్నాడండి? వాటి వెనక కాళ్ళల్లో బలం ఇచ్చి ఏం చేస్తున్నాడు? మన పైన గొప్ప యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. నిర్గమాకాండంలో కూడా మనం చదివినట్లయితే మోషే మరి ఫరో దగ్గర ఉన్నప్పుడు నిర్గమాకాండంలో కూడా మిడతలు వచ్చి ఆ ఫరో యొక్క సంస్థానం మీదకి వచ్చినప్పుడు మనం కొన్ని సన్నివేశాలు కూడా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మిడతలు వాటి బలం ఎక్కడుంది? వాటి బలం ఎక్కడుందంటే వాటి కాళ్ళలోనే ఉంది. సో మిడతల యొక్క బలం చూడగా, వాటి అనుభవాలు చూడగా, వాటి బలం ఎక్కడ ఉందో కాళ్ళలో. ఎందుకు దేవుడు కాళ్ళలో బలం ఇచ్చాడంటే ఇదే ఫస్ట్ రీజన్. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మిడత కాళ్ళలో బలం ఇచ్చాడంటే, మానవుడిని భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఎప్పటి వరకు కలుగునంత ఆపదలు తీసుకురావడానికి ఆ మిడతల ద్వారా మానవుడికి భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఎప్పటి వరకు కలిగినంత ఆపద ఎవరికి వస్తుంది? మానవుడే. ఏ మానవుడు? బి మానవుడు, సి మానవుడు అనవాకండి. ఆ మానవుడు ఎవరు? ఇంకా దానికంటే ఇంకో మాట చెప్పమంటారా? నీ గ్రంథములో రాయబడిన పేరు. చదవండి అన్నమాట ప్రకటన. సరే, దానియేలు గ్రంథం 12వ ఏమని రాయబడుతూ వచ్చింది? చెప్పండి. నీ గ్రంథములో ఎవరు తీలేదా? ఆ మజ్జిగ బాటిల్ పక్కన పెట్టుకోండి. మా క్లాసు చదవండి. అక్క పెద్దగా చదవక్క. జనులు భూమి మీద రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని నేటి వరకు కలుగునంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. తర్వాత అయితే నీ జనులలో, అది గుర్తుపెట్టుకోండి, గ్రంథమునందు దాఖలైన వారు ఎవరు? దట్స్ ఇట్. ఎవరి పేరైతే గ్రంథంలో దాఖలు చేయబడిందో, మిడతల వెనక కాళ్ళల్లో ఉన్న బలము ద్వారా మానవుడి మీదకి తీసుకురాబోతున్నా ఆ గొప్ప ఆపదల నుండి మానవుడు తప్పించబడతాడు. ఇప్పుడు నేను గొంతు దించుకుని గట్టిగా అరిసే కానీ మామూలుగా చెప్పిన కానీ ఎందుకు చెబుతున్నానంటే ఇదే రీజన్. మీకు ఎందుకు ఎంతగా చెబుతూ వస్తున్నాను? ఈ ఫ్లెక్సీలే చాలా మందికి ఆలోచన ఉండేది, నేను ఫ్లెక్సీలు వేస్తున్నాను, డబ్బు అంతా పాడు చేస్తున్నాడని. ఎవరి కోసం చేస్తున్నాం? దేనికోసం పాడు చేస్తున్నాం? దేవుని కోసమే కదా, మీకు అవగాహన కొరకే కదా. కొంతమంది ఆలోచనలు ఉంటాయి, ఫ్లెక్సీలు వేసేస్తున్నాడు, డబ్బులు మొత్తం నాశనం చేస్తున్నాడు. ఏం నాశనం చేయట్లేదు. మీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎంతకెంత బహుమానం దేవుడు నాకు ఇస్తాడు చూడండి. నేనేమంటానంటే, ఇంతగా ఎందుకు ధ్యానించబడుతుంది? ఇంత మర్మంగా ఎందుకు, ఇంత లోతుగా ఎందుకు ధ్యానించబడుతుందంటే, మిడతలకి దేవుడు వెనక కాలంలో బలం ఇచ్చాడు. అది ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడదు వాళ్ళని బాధించడానికి, వాళ్ళ గొప్ప ఆపదలు తీసుకురావడానికి ఆ మిడతలకి బలం ఇవ్వబడుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా, ఈ రోజు మధ్యాహ్నం కోసం ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. బహుశా నువ్వు విడబడితే ఏ మిడతలైతే భూమి మీద చిన్నగా ఉండయో ఆ చిన్న మిడతలకి దాని కాళ్ళకు బలం ఇచ్చి నిన్ను బాధించడానికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. అట్టి గొప్ప ఆపదలు మనకు రాకూడదంటే భూమి మీద ఉన్నప్పుడే విడవబడే స్థితి ఏది ఉందో దాన్ని సరిదిద్దుకోవాలి. ఏ స్థితినండి? విడవబడే స్థితి ఏదైతే ఉందో, విడవబడబోతున్న పరిస్థితులు ఏదైతే ఉందో దాన్ని మొదటే మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఈ భూమి మీద సరిదిద్దుకోవడానికి ఇష్టపడకపోతే, సరైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించకపోతే, సరైన మారుమూసు దగ్గర ఫలం లేకపోతే, సరైన విశ్వాస జీవితం లేకపోతే, ఒక రోజు విడవబడితే ఉండిద్ది, మామూలుగా కాదు. ఏ మిడతలైతే చిన్నగా భూమి మీద ఉంటే దాని వెనక కాళ్ళకు బలం ఇచ్చి నిన్ను బాధించడానికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. ఎందుకండి? బాధించడానికి గొప్ప ఆపదలు రాబోతున్నాయి. జాగ్రత్త. తట్టుకోగలుగుతావా? ఆ రోజు నేను ముందలే అందుకే చదివించింది మాట ఏమని? మరణం కోసం ప్రజలు వెతికిన మనుషుల దగ్గర నుంచి మరణం పారిపోతుందంట. అవునా కాదా? ప్రకటన గ్రంథం 9:6 ఉంది ఆ మాట చివరిలో. అయితే మరణం వారి యొద్ద నుండి, అంటే నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు
ఆ మానవుని రూపం తేలుగా, ఆ మిడత లాంటి శరీరం తేలుతూక కలిగినటువంటి జీవి వచ్చి నిన్ను కుడితే మరణము కూడా నువ్వు వెతికినా దొరకదిక. నాకు మరణం కావాలి, నాకు ఎక్కడున్న మరణం ఆజ్ఞ ఇచ్చేసేసాడు ఆయన వాటికి. నువ్వు కొట్టాలా, వాడు సావకూడదు, కానీ ఆ బాధ భరించాలి. అది మేము చెప్పాలండి. అర్థమవుతుందండి? ఇది కొట్టాల్సిందే, ఎందుకంటే వాడు విడవబడ్డారు. కొట్టాలా, వాడు బాధించబడాలి 5 నెలల పాటు, ఆ తర్వాతే దేవుని తీర్పు. అప్పటి వరకు కూడా ఏం చేయడానికి లేదు. సో మిడతల ద్వారా అసలు చూడండి ఎంత మర్మం అంటే, ఒక మిడతలనే దేవుడు ఏం చేస్తున్నాడు, వాటి కాళ్ళలో బలం ఉంచి 5 నెలల పాటు మానవుని బాధించేటటువంటి బాధించే విధానంలో దాని ద్వారా దేవుడు మానవుని కుట్టేటట్టు చేస్తున్నాడు. ముగ్గురిని చూడండి అన్న, ముందరకు వచ్చి కూర్చోండి. ఉన్నారన్న చైర్ ఎక్కడ చూడండి, ఈ చైర్స్ వెనక్కి ఇచ్చేసేయండి, ఆ ఖాళీ కూర్చోండి. రండి, ముగ్గురికి వచ్చి కూర్చోండి, ఏం పర్లా, ఉంచాను. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే భయంకరమైనటువంటి ఇది బాధ. ఈ ఆపదలు వస్తున్నాయంటే ఏదో వచ్చాం కూర్చున్నాం కాదు. నేను పిచ్చోడిని వాక్యం ధ్యానిస్తున్నా, నాకేదో వాక్యం చెప్పలేక కాదు. మీకు మర్మాలు తీస్తున్న కారణం ఏంటి? ఎందుకు ఈ మర్మాలు బయటకు వస్తున్నాయి? ఎందుకు తెలుసా? ఈ ఆపదలు మీరు పొందకూడదని. ఏ ఆపదలు? అది చిన్నది, నిస్సహాయ స్థితిలో ఉన్నది, ఒంటరిగా ఉండ మిడత కూడితే 5 నెలలు మానవుడు బాధించబడుతున్నాడు. అంటే మరణం మానవుడి దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి అండి? మరణం మానవుడి దగ్గర నుంచి. అంత భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి. నువ్వు మరణం ఎత్తుక్కున్నా అది నీకు దొరకదు. చచ్చినట్టు నువ్వు 5 నెలల పాటు ఆ బాధ భరించాల్సిందే. అవసరమా మనకు అయ్యండి? అవసరమా? సరే, ఈ మిడతకి తన కాళ్ళల్లో దేవుడు బలం ఇచ్చాడు మనల్ని బాధించడానికి. విడవబడితే బాధ తథ్యం, విడవబడకపోతే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం కావాలా? విడవబడి నష్టపోతావా? డిసైడ్, చాయిస్ యువర్. నేను దానికి బాధ్యుని కాదు, చెప్పాల్సిన బాధ్యత చెప్పేస్తాను. నేను అందుకే ఈ మధ్యకాలం నేను చెబుతున్నా, నీ ఆత్మకి నీ జీవితానికి నేను బాధ్యుని కాదని చెప్పేస్తున్నా. ఎందుకు చెబుతున్నాను? చెప్పాల్సింది చెబుతున్నా. మార్చుకోకపోతే నీ బాధ్యత నీదే. మొట్టమొదటిగా తేలు లాంటి తోక కలిగిన మిడతలు, అవి కుడితే 5 నెలల బాధ. సరే, 5 నెలల బాధ గురించి తర్వాత చెబుతా. దాని బలము దాని వెనక కాళ్ళలో ఉంది. ఎందుకు? మానవుని బాధించడానికి. గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి, తట్టుకోవటం అసంభవం. ఇప్పుడే సరిదిద్దుకోవటం మంచిది. ఎన్నో మాట ఇది మొదలు. రెండో మాట చూద్దారండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. ఏంటి? మిడతల గురించి ఏం చెప్పబడుతూ వచ్చింది? కాదు, మిడతల యొక్క పనితనం, దాని బలం ఎక్కడ ఉంది, దాని బలం ద్వారా ఏం చేయబడుతుందంటే, మొట్టమొదటిగా దాని బలం వెనక కాళ్ళల్లో ఉంది. మిడతలకి బలం ఎక్కడ ఉంది? దాని వెనక కాళ్ళల్లో మానవుని బాధించడం కొరకు ఉంది. రెండోదిగా మిడతల గురించి మనం చూసినట్టే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఆ మిడతలు ఆ కాళ్ళల్లో బలమైన కండరాలు ఉంటాయి, దాని ద్వారా ఉందట బలం. వెనకైన కాళ్ళలో ఉంది. 2, ఆ కాలులో ఉన్న కండరాలు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఒక మానవుడు బొమ్మ వేసి చూపిస్తాడు. అడంతా శరీరం ఉండిద్ది. శరీరం అంటే మనకులాగా పైన ఫెయిర్ అండ్ లవ్లీ పూసిన శరీరం కాదండి, మామూలు శరీరం ఉంటుంది, కనబడుతుంది. అదేమైద్ది? పెన్నబెట్టాడు తిప్పుదాగమ్మ. కాబట్టి ఏమైద్ది? అది మనకంతా చూపిస్తాడు. ఇదిగో శరీరం, ఈ కండరాలు, ఇవి చేతి కండరాలు, ఇలా కాలు కండరాలు ఇలా. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే, మిడత యొక్క బలం కానీ దాని పనితనం ఎక్కడుందంటే మానవుని బాధించడానికి, మొదటి దాని కాళ్ళు, వెనకున్న కాళ్ళలో 2 దాని కండరాళ్ళు. ఏడండి? కండరాలు అంటే ఏంటి? ఆ కాళ్ళల్లో బలమైన కండరాలు ఉంటాయి. మిడత ఎలాంటిది మరి? అది బలహీనమైనది. మిడత ఎలాంటిది? వాస్తవానికి అది బలహీనమైనది. ఇంకెలాంటిది? అది చిన్నదే. ఇంకెలాంటిది? ఒంటరిదే. కానీ ఆ మిడతకు ఉన్న కాళ్ళుకున్న కండరాల్లో దేవుడు బలాన్ని ఉంచాడు. ఎందుకు? మనుషుని బాధించడానికి. దేనికండి? మనిషిని బాధించడానికి. మీరు ఒకటి చూడండి, మిడత ఎంత ఉండిద్ది? ఏడంటే ఫోటోలు పెద్ద చేసే కానీ సహజంగా ఎంత ఉండిద్ది? చిన్నగా ఉండిద్ది, అంతే కదా? దాని కాళ్ళు ఎంత ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. ఆ కాళ్ళలో ఏముంది? బలం ఉంది. దాని కండరాల్లో కూడా దేవుడు బలం పెట్టాడు. మిడతకి కండరాలు ఎంత ఉంటాయి చెప్పాలి? ఎంత ఉంటాయి? ఎప్పుడైనా కోడిని ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. కోడిని ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు,
ఉండారు ఎవరైనా? డబ్బులు దొంగతనం చేసి ఉంటే చేతులు ఎత్తమంటే ఇస్తాం, కానీ కోళ్ళు దొంగతనం చేస్తే ఎవరైనా ఇస్తారా? బంగారం దొంగతనం చేస్తే చేతులు ఎత్తమనం, ఇంకోటి చేస్తే దొంగతనం చేస్తే ఎత్తమంటే ఇస్తారు, కానీ కోడి దొంగతనం చేసిన వాళ్ళు ఇస్తారా? కోడి కేసు పెద్ద పాపం. ఇప్పుడు కోడి దొంగతనం చేసేవాళ్ళు చేయొద్దే. ఈ వీడియో ఎవరైనా పోలీసులు విన్నారనుకో, నరసాపురం వచ్చి కూర్చుంటారు. నరసాపురం వచ్చి కూర్చుంటే నన్ను అడుగుతారు, ఎవరయ్యా కోడి దొంగతనం చేసిన ఆయన చేయొత్తాడుగా చెప్పంటారు. నేను చెప్పాలి కదా, వద్దులేండి, చెప్పొద్దు, నేను అడగొద్దు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రతి కోడికి దాని కాళ్ళల్లో లెగ్ పీసులు అంటాం కదా, దాని బలం, దాని కండరాలు ఉంటుంది. ప్రతి జీవికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చిన్నదే మిడత చూడటానికి చిన్నగా ఉంటుంది. మీ మీటింగ్ ఆపలేడా, లేదా ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి ఆదివారం ఏదో డిస్టర్బెన్స్ మీ ఇద్దరిది. కానీ ఒక మిడత ఉంది, దాని కాళ్ళు ఉండటానికి చిన్నగా ఉంటాయి, దాంట్లో బలం ఉంచాడు. ఇంకా దాని కండరాల్లో కూడా బలం ఉన్నాడు. ఎక్కడండి? కండరాలు నొప్పి ఉంటుంది మానవుడికి, ఉండిద్దా లేదా? చెప్పాలి, వృధాప్యం ఉండవు మీరే చెప్పండి. కండరాళ్ళు నొప్పులు ఉంటాయా ఉండవా? కండరాళ్ళు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? మజిల్స్. ఓకే, మజా ఉందో లేదు ఇప్పుడు తెలిసింది, కానీ మజిల్స్ అయితే చెప్పాలి. చెప్పండి, మజిల్స్కి ఏం జరుగుతుంది? పెయిన్ అన్నది వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? కండరాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? వయసు అయిపోతే వస్తాయి. ఇంకా ఇప్పుడు మీకు ఉండయాలి కండరాలు నొప్పులు, మరి వయసు అయిపోయిందా? వయసు అవ్వాలి, ఇంకిద్దరు పిల్లలు పెళ్లి చేయాలి, మీకు వయసు అవ్వాలి. చెప్పండి, కండరాలు నొప్పులు ఎందుకు వస్తాయి? కాళ్ళకు పని లేకపోతే ఇంకా మంచిది. కండరాల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే, స్పెషలిస్టులు అందరూ మన మందిరంలో ఉండాలి. కాబట్టి కండరాల నొప్పులు ఇంకెందుకు వస్తాయి చెప్పండి? అరిగిపోతే వస్తాయి, ఇంకా వయసు అయిపోతే వస్తాయి, ఇంకా పని లేకపోతే కాళ్ళకు వస్తాయి, ఇంకా ఎక్కువ పని చేస్తే వస్తాయి, ఇంకా స్పెషలిస్టులు ఉండాలి కదా. ఇంకా చెప్పండి, అట్ట కదక్క ఇటు వచ్చి ఈరోజు మొత్తం కాళ్ళు నొప్పులయ్యా అని అంటాం కదా. ఈ కండరాలు ఎందుకు నొప్పి వస్తున్నాయి అది చెప్పండి. అని ఎక్కువ కండరాళ్ళు చెయ్యాల్సిన పని కంటే ఎక్కువ పని చేసినప్పుడు, అలసిపోయినప్పుడు నొప్పులు వస్తాయి. ఏంటండి? చెయ్యాల్సిన పని కంటే ఎక్కువ పని చేసి అలసిపోయినప్పుడు కండరాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు నేను ఒక మాట అంటా, మనం ఎంత ఉండం, మనం చేయాల్సిన పని కొద్ది పని గొప్ప పని చేస్తే ఏమైతే కండరాలు నొప్పి వస్తున్నాయి. మరి మిడతలు ఎంత ఉంటాయి? అవి చిన్నగా ఉంటాయి, దాని కండరాళ్ళు ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి. ఇంత కండరాళ్ళతోనే దేవుడు, ఆ చిన్న కండరాళ్ళతోనే బలమిచ్చి దేవుడు గొప్ప ఆపదను భూమి మీదకి తీసుకురాబోతున్నాడు. మన శరీరంలో ఉన్న కండరాళ్ళు మనకేం చేస్తున్నాయి? నొప్పినిస్తున్నాయి. కానీ మిడత శరీరంలో ఉన్న కండరాలు ఏం చేస్తున్నాయి? ఈ చిత్రం చూడండి, మన కాళ్ళల్లో ఉన్న కండరాళ్ళు అలిసిపోతే మనకేం చేస్తున్నాయి? నొప్పులు ఇస్తున్నాయి. కానీ మిడత చిన్నదే, మనకంటే ఎక్కువ పెయిన్ భరించాల్సింది. కానీ దాని బలము, దానికి దేవుడు ఇచ్చిన వరం ఏంటి తెలుసా? దాని కండరాల్లోనే బలం పెట్టేసాడు అనేకులను బాధించడం కొరకే. ఇంత శరీరం కలిగిన మనం కొంత పని చేస్తే కాళ్ళు నొప్పులను కూర్చుంటున్నాం. మరి ఇంత చిన్న మాత్రమే శరీరం కలిగినటువంటి, కాళ్ళలో శరీరం కలిగినటువంటి, ఆ కండరాల్లో శరీరం కలిగినటువంటి మిడతలు అవి ఎంత పని చేస్తున్నాయి దేవుని కొరకు తెలుసా? గొప్ప ఆపదలు తీసుకురావడానికి. మన కండరాలు మనకు నొప్పినిస్తాయి, కానీ దాని కండరాలు దానికి ఏం చేస్తున్నాయి? బలాన్ని ఇస్తున్నాయి. దేని కొరకు బలాన్ని ఇస్తున్నాయి? మానవుడిని బాధించడానికి కావలసిన ఆపదలను తీసుకురావడానికి వాటి కండరాల్లో బలం ఇవ్వబడుతూ వచ్చింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నీ శరీరంలో నా శరీరంలో ఉన్న కండరాలు ఏమో మనకు నొప్పులు ఇస్తున్నాయి, కానీ దాని శరీరంలో ఉన్న కండరాలు ఏం చేస్తున్నాయి? బలాన్ని ఇస్తున్నాయి మానవుని బాధించడానికి. ఎంత భయంకరమైన స్థితి అర్థమవుతుందా? ఎంత దారుణమైన స్థితో. ప్రియుడా, నీవు నడిచి అలసిపోయి ఉండొచ్చు. బహుశా ఒకవేళ విడవబడి ఉంటే ఆ మిడతల లాంటి తోక కలిగినటువంటి మిడతలు వచ్చి నిన్ను కొడతానికి భూమిపై నుండి ఆ పొగలో నుండి భూమిపైకి వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తుంటే నువ్వు పారిపోతుంటే నీ కండరాలు నొప్పులు పడతాయి. కానీ దాని కండరాల్లో ముడికి బలం ఉంది. నువ్వు పారిపోతున్నప్పుడు నీ కండరాల్లో నొప్పి ఉండొచ్చు, కానీ దానికి మటుకి పరిగెత్తే కొంచెం ఊపి ఎక్కువ వచ్చింది దానికి. ఎందుకు? నిన్ను గుట్టేదాకా అది మౌనం ఉండదు. ఒకవేళ పొగలో నుంచి మిడతలు బయటకు వచ్చినప్పుడు, పొగలో నుండి భూమిపైకి వచ్చినప్పుడు తేలినటితో కలిగిన మిడతలు భూమి మీదకి వచ్చినప్పుడు, ఇక్కడ మొదటి దాంట్లో చూడండి, పైకి వచ్చిన పొగలో నుండి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? కనబడుతుందేడా? కనబడతలేదా? ఏం కనపడతాయి? కుర్చీలో కూర్చున్నాం, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, వెనకుండాం, ఏడ కనపడతాయి? కనపడుతున్నాయి అని తల ఉప్పోకుండా అన్నాడు కదా, గొర్రెల్లాగా ఎటు అటు వెళ్తున్నాయి. కనబడితే కనబడి, కనబడిపోతే కనపడి.
ఏ టేబుల్ ఉందక్క తీసేద్దామా? ఈ టేబుల్ అని తీసి పక్కన పెట్టండి. మరి ఫోటోలో పై ఫోటో కనపడతలేదక్క. మరి అదే నేను అడుగుతుంది మొదటిదే. ఇంకా ఇవన్నీ మీకు ఇంకా అప్పుడే రాలే, ఇంకా చాలా టైం ఉంది. సో పొగల్లో నుండి వస్తున్నటువంటి తేలు తోకగలిగిన మిడతలు, ఇది ఎలా ఉండి ఇది వస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. నువ్వెంత పారిపోయి నీ కండరాలు నువ్వు బలహీనుడు అవుతావేమో కానీ, నొప్పిని చేత బలహీనుడు అవుతావేమో కానీ అవి మొటికి గావు బలహీనుడు. ఎందుకు? వాటి బలాన్ని దేవుడు దాని కాళ్ళలో ఉన్న కండరాల్లో పెట్టేశాడు. ఎందుకు అక్కడ బలం పెట్టాడంటే నువ్వు పారిపోయినా కానీ నిన్ను కొట్టడానికి. తేలు ఎగిరిద్దా? చెప్పండి. తేలు ఎగురుతుందా? ఎగరదు. ఏం చేసిద్ది? పాకుతుంది. మరి మిడతలు ఎగురుతాయా? ఎగురుతాయి. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? మిడతలకే తేలులోని తోక ఎందుకు ఇచ్చాడంటే తేళ్ళు పరిగెట్టాలి, కానీ మిడతలైతే చూడండి. ఇంకో మాట చెప్పమంటారా? తేళ్ళు అయితేనేమో ఒకరు పరిగెట్టుకుంటే వెళ్తుంటే దాని మీద ఎవడో మానవుడు తొక్కొచ్చు, దాన్ని చంపొచ్చు. కానీ మిడతలైతే ఎగురుతాయి, వెళ్తాయి. ఎవడు దాని ఏమంటే పరిగెడతాడు? చెప్పండి. పరిగెడతామా? పరిగెట్టలేదు. అప్పుడు ఏం జరిగిద్ది? ఏం ఉండదేక పరవశిని పాట. జాగ్రత్త. భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి మిడతల ద్వారా. చూడటానికి చిన్నదే, ఆరాధనలు చూస్తూ వచ్చింది చిన్నదే, నిస్సాయ స్థితిలో ఉందే, ఒంటరిగా ఉండదే, రాజు లేనిదే, నాయకుడు లేనిదే. అలాంటి చిన్నదాని ద్వారానే దేవుడు గొప్ప ఆపద భూమి మీద తీసుకురాబోతున్నాడు. అది ఎవడు కూడా తప్పించుకోలేడు. మనం ఎలా సరిదిద్దుకోవాలి ఈరోజు. ఎన్నో మాట అండి ఇది? రెండు. మొట్టమొదటిగా దాని బలం దాని వెనక కాళ్ళలో ఉంది. రెండు, దాని బలం దాని కాళ్ళల్లో ఉన్న కండరాల్లో దాచిపెట్టాడు దేవుడు. ఎందుకు? చిన్నదే, కానీ దాని బలాన్ని దాని కండరాల్లో ఎందుకు ఉంచాడంటే అది ఖచ్చితంగా మానవుని బాధించి మానవుడి మీదకి ఆపదలు తీసుకురాడు. మూడోదిగా మిడతల గురించి చూస్తున్నాం. ఏంటమ్మా ఈ మాట? మిడతలు చదవండి. మిడతల యొక్క పనితనం ఎలాంటిది? దాని బలము ఎక్కడుంది? వాటి పనితనం కూడా చూస్తున్నాం. అది ఎక్కడుంది దాని బలం అంటే? దాని కాళ్ళల్లో, దాని కండరాల్లో ఉంది. మూడోదిగా చూసినట్టయితే రండి.